దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి వాక్యాన్ని మనము ధ్యానించుకునే ముందర దేవుని ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తనలు 119 మొదటి వచనము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని కీర్తనకారుడు పలికిన దివ్యమైన మాటను మనము ధ్యానించుకుంటున్నాము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకొనుట ధన్యత. ఇది మనకి కీర్తనకారుడు ఉపదేశిస్తుంది. ధన్యత అంటే ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధన్యత కలిగింది అంటే కేవలం బాగుండడమే కాదు, ధన్యకరమైన స్థితి అంటే దేవుడు కోరుకున్న విధంగా జీవించడం, అది ధన్యత అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యములో కూడా కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడు? ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వాడే ధన్యుడు అని అంటున్నాడు. ధర్మశాస్త్రములో పవిత్రత, అపవిత్రతల గురించి మరియు విధులు, విధానాలు, ఉపదేశాలు గురించి చాలా చక్కగా వర్ణించబడ్డాయి ధర్మశాస్త్రములో. అయితే ఇక్కడ మనము మన నడతను శుద్ధిపరచుకోవడం అనేది దేవుని చిత్త ప్రకారమైన పవిత్ర జీవనానికి గుర్తు అని కీర్తనకారుడు ఇదే సంకీర్తనలో 119వ సంకీర్తనలో 9వ వచనములో వివరిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో విధులు, విధానాలు, పవిత్ర అపవిత్రతలే కాదు, శాసనాలు, ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయ విధులు అన్న పదాలు పదే పదే కనిపిస్తుంటాయి పరిశుద్ధ గ్రంథములో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని నుండి కోరుకునేది ఆ పదాలను అమలుపరచుటే. ఆ పదాలను అమలుపరచమని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని కోరిక, దేవుని చిత్తానుసారం. అది తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చక్కని కుటుంబం, ఇవన్నీ దేవుని దీవెనలే, ఇవన్నీ దేవుడిచ్చినవే. ఏ లోటు లేకుండా బ్రతకాలంటే ఇవన్నీ కావాల్సిందే. అయితే ప్రధానమైనది ఏంటంటే మరొకటి ఉంది. ప్రధానమైనది ఇవన్నీ దేవుని దీవెనలే అయినే అంటే ఇందులో ప్రధానమైనది ఒకటి ఉంది. ఏమిటంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం. మనిషి జీవితంలో ఈ సహవాసం అనేది, దేవునితో సహవాసం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. నువ్వు సహవాసం చేయాలంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు జీవించితేనే దేవుని సహవాసానికి మనం పాత్రులం అవుతాము. దేవుని ఉపదేశాలకు లోబడి ఆయనకి ఇష్టమైనట్లు జీవించడంలోనే నిజమైన సంతోషము మరియు ధన్యత కలిగి ఉంటాము. కీర్తనాకారుడు కూడా ఎన్నో శోధనలు ఎదుర్కొన్నను ఆయన ఎంతో సంతోషంగా ఉండేవాడు. అలా సంతోషంగా ఉండడానికి కారణం 2వ సంకీర్తన 12వ వచనములో చెప్పుకుంటున్నట్లు, దేవుని ఆశ్రయించే వారందరూ ధన్యులు. అంటే దేవుని ఆశ్రయించాలి, దేవునితో సహవాసం చేయాలి. నమ్మకము, విశ్వాసమే
ధన్యత సంపాదించుకున్నామంటే దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. కీర్తనకారుడు ఉంచాడు. మరి కీర్తనకారుడికి లేచిన దగ్గర నుంచి ఆయనకి ఏమిటాయంటే ఆయనే ఆశ్రయము, ఆయనే దుర్గము, ఆయనే కొండ, ఆయనే కోట. దేవుని యందు కీర్తనకారుడికి కూడా విశ్వాసము, నమ్మకము చాలా గొప్పగా ఉండేవి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బాధను అనుభవించే వారి వైపు ఉంటాడు గనుక నిజమైన సంతోషం 119వ సంకీర్తనలోనే, ఇందులోనే 92, 93 వచనాల్లో మనము చూస్తున్నాము. ఆయన మేలు మరవకుండుటే మన ధన్యత, ఆయన విస్మరించకుండా ఉండుటే మన ధన్యత, ఆయన యందు విశ్వాసముంచుటే మన ధన్యత, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. అది మన ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, మనము ఆయన ద్వారా మనం సంతోషం పొందుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ మాకు కలిగి ఉండుటే మేము నిత్యము నీ వాక్యాలను మేము ధ్యానించుకునే ధన్యత మేము పొందుకున్నాము. ఆ ప్రకారంగా నాయన కృపగల తండ్రి, నిత్యము మేము ధ్యానించుకొనిచుండగా నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించు నాయన. మేము నీ యందు దేవ భయభక్తులు కలిగి, నీ యందు నమ్మకము, విశ్వాసము ఉండి నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.